పిల్లలు కథ చెప్పుకుందామా? మాటకారి. ఒకనాడు సూరయ్య అనే అతను పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్ళాడు. సంతలో కొత్తగా గొడుగుల దుకాణం ఒకటి వెలిసింది. కొత్తగా ఈ దుకాణం పెట్టింది ఎవరా అని సూరయ్య పరీక్షగా చూశాడు. దుకాణంలో వీరయ్య కూర్చొని ఉన్నాడు. ఈ వీరయ్య సూరయ్య గ్రామంలో వాడే, బాగా పరిచయస్తుడు కూడాను. వీరయ్య గ్రామంలో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఈ గొడుగుల వ్యాపారంలోకి ఎప్పుడు దిగాడా అని ఆశ్చర్యపోతూ సూరయ్య అంత దూరంలోనే నిలబడి వీరయ్యను గమనించసాగాడు. దుకాణం దగ్గరకు ఒక్క బక్కపలచని వాడు వచ్చాడు. వీరయ్య అతడికి ఒక గొడుగు చూపుతూ, చూడు బాబు, నువ్వు చూడపోతే సన్నగా ఉన్నావు. నీకు చాలా తేలికైన గొడుగు అవసరం. నేనిచ్చిన గొడుగు చూడు. ఇది చాలా తేలిక. ఇది పుచ్చుకొని 5-6 కోసులైనా చకచకా నడిచి వెళ్ళగలవు. అసలు గొడుగు పట్టుకున్నట్టే ఉండదు అన్నాడు. ఆ బక్కపలచనివాడు గొడుగు విప్పి పరీక్షగా చూసి తృప్తిపడి దాని ఖరీదు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంతలో లావుపాటి ఆసామి ఒకడు గొడుగు కొనడానికి వచ్చాడు. వీరయ్య అతడికి కూడా ఒక గొడుగు ఎంచి చూపుతూ, ఇది కాస్త భారీ శరీరం, తేలికైన గొడుగులు నీ చేతిలో ఇట్టే పాడైపోతాయి. అందుచేత కాస్త బరువుగా ఉండేది ఇస్తున్నాను అన్నాడు. లావుపాటి ఆసామి గొడుగును అటూ ఇటూ తిప్పి పరీక్షగా చూస్తూ, వీరయ్య, అన్ని వస్తువుల మాటేమో కానీ ముఖ్యంగా గొడుగనేది మాత్రం మన శరీర ప్రమాణానికి తగినట్టుగా ఉండాలి. ఈ గొడుగు చాలా గట్టిది. గాలివానలో అయినా తుఫానులో అయినా వంగిపోదు, విరిగిపోదు అన్నాడు. ఆ మాటలతో ఆసామి సంతృప్తి చెంది దాని ఖరీదు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన సూరయ్య దుకాణం దగ్గరకు వెళ్ళాడు. వీరయ్య అతన్ని చూస్తూనే, ఏం సూరయ్య, బాగున్నావా అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టాడు. సూరయ్య చిన్నగా నవ్వి, వీరయ్య, నువ్వు సన్నటి వాళ్లకు, లావుపాటి వాళ్లకు చాలా తేలికగా గొడుగులు అమ్మావు. చూడు మరి, నేను లావు కాదు, సన్నము కాదు. నాకొక గొడుగు అమ్మగలవా అన్నాడు. దానికి వీరయ్య, నీకు గొడుగు అమ్మటం కష్టమేం కాదు. వర్షాకాలం వచ్చేసింది. గొడుగు కొనుక్కోకపోతే ఆరోగ్యం పాడు, పనులు చెరుపు. అందువల్ల నువ్వు గొడుగు ఎలాగైనా కొంటావు అంటూ ఒక గొడుగు ఎంచి సూరయ్యకిస్తూ, ఇది నీకన్ని విధాలా సరిపోతుంది అన్నాడు. సూరయ్య గొడుగు కేసి కొంతసేపు పరీక్షగా చూసి, ఇది అంత బాగున్నట్టు లేదే అన్నాడు. అలా అనుకు. నువ్వు దీన్ని అలా చేతిలో పట్టుకుని నిలబడితే మన ఊళ్ళో అందరినీ మించిన పెద్ద మనిషిలా కనిపిస్తావు. గొడుగును అలా విప్పివేసుకుంటే నీ ముఖంలో జమీందారు కళ కనిపిస్తుంది. ఆ ఫలంగా గుర్రాన్నెక్కి స్వారీ ప్రారంభించావనుకో, సాక్షాత్తు ఈ రాజ్యాన్నెళ్ళే రాజుగారిలాగానే ఉంటావు. ఈ సంగతి నీకు తెలియదు అన్నాడు వీరయ్య. సూరయ్య గొడుగు విప్పి పట్టుకొని, నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను అన్నాడు. వీరయ్య ఒక్క అడుగు వెనక్కు వేసి కొద్దిగా తల వంచి, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. ఈ గొడుగు వేసుకుంటే మీ స్వరూపమే పూర్తిగా మారిపోతుంది సూరయ్య గారు అన్నాడు. ఆ మాటలకు సూరయ్య ఆశ్చర్యపోతూ, ఇంతసేపు నన్ను నువ్వు అంటూ మాట్లాడిన వాడివి ఇప్పుడు మీరు అంటూ వల్లమాలిన గౌరవం ఇస్తున్నావేమిటి అన్నాడు. ఈ గొడుగు వేసుకున్నాక మిమ్మల్ని నువ్వు అనేందుకు ధైర్యం చాలటం లేదు అన్నాడు వీరయ్య. సూరయ్య అతడి తెలివికి సంతోషించి గొడుగు ధర ఇచ్చి, మనలో మాట వీరయ్య, మనుషులు బక్క, బలుపు, ఒడ్డు, పొడుగులను బట్టి అమ్మేందుకు అన్ని రకాల గొడుగులు నీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు. అందుకు వీరయ్య పెద్దగా నవ్వి, నా దగ్గర ఉన్న గొడుగులన్నీ ఒకే రకం. కొనేవాళ్ల రూపాన్ని బట్టి, చెప్పే మాటలను బట్టి మార్పు చేస్తూ ఉంటాను. ఏం చేస్తాం, వాళ్లకు నచ్చే విధంగా మాటలు చెబితే కానీ కొనరు అన్నాడు. తన ఊరివాడైన వీరయ్య తెలివితేటలకు చాలా సంతోషించి సూరయ్య కొత్త గొడుగుతో దుకాణం దగ్గర నుంచి బయలుదేరాడు. పిల్లలు కథ విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.